హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి WNS కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో మనకి డిగ్రీ చదివిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. 25,000 వరకు కూడా మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదనమాట. సో 1 వీక్ ట్రైనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ట్రైనింగ్ ఇచ్చి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది రిమోట్గా అంటే వర్క్ ఫ్రమ్ హోమ్గా పనిచేయవచ్చు అనమాట. ఓకేనా. సో పూర్తిగా ఇంటి దగ్గర నుండి పని చేసుకునే అవకాశం అనేది కల్పించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే దాని పక్కన ఉన్న సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. WNS అసోసియేట్, సీనియర్ అసోసియేట్ కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. సో రైట్ సైడ్లో చూసుకుంటే నాకు ఆసక్తి ఉంది, సో ఒక స్నేహితుడిని సూచించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో WNS అసోసియేట్, సీనియర్ అసోసియేట్ కార్యకలాపాలు అనమాట. ఉద్యోగాలు రిమోట్గా పనిచేయచ్చు అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా పనిచేయచ్చు. అలాగే కంపెనీ వివరణ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి, WNS గ్లోబల్ సర్వీస్ ఇంక్ అనేసి ఇవ్వడం జరిగింది. NYSE అలాగే WNS అనేసి ఇవ్వడం జరిగింది. గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో లీడర్ బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ సర్వీసెస్, కన్సల్టింగ్ మరియు ప్రొఫెషనల్ సర్వీసెస్, హెల్త్ కేర్, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అలాగే రిటైల్ అండ్ కన్జ్యూమర్ ప్యాకేజ్ గూడ్స్, షిప్పింగ్ గూడ్స్తో సహా కీలకమైన పరిశ్రమ వర్టికల్స్లో డీప్ డొమైన్ నైపుణ్యంతో కార్యాచరణ నైపుణ్యాన్ని కలపడం ద్వారా WNS 400+ గ్లోబల్ క్లయింట్లకు వ్యాపార విలువలను అందిస్తుంది అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే దేంతో అయితే కనెక్ట్ అయ్యిందంటే ఇక్కడ చూడండి, గ్లోబల్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ లీడర్గా ఇదైతే వ్యవహరిస్తుంది అనమాట. WNS బ్యాంకింగ్గా, అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్గా, నెక్స్ట్ కన్సల్టెంట్గా, అలాగే ప్రొఫెషనల్ సర్వీసెస్గా, హెల్త్ కేర్గా, అలాగే ఇన్సూరెన్స్గా, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్గా, అలాగే రిటైల్ అండ్ కన్జ్యూమర్గా, అలాగే ప్యాకేజ్ గూడ్స్గా, అలాగే షిప్పింగ్ గూడ్స్గా, అలాగే నెక్స్ట్ షిప్పింగ్ గూడ్స్తో సహా కీలకమైన పరిశ్రమలో వర్టికల్స్లో కూడా డొమైన్గా ఒక నైపుణ్య కార్యాచరణ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా. సో అది కూడా 400+ గ్లోబల్ క్లయింట్ల వ్యాపార విలువలను ఇదైతే అందిస్తుంది అనమాట. సో మొత్తం 10 సర్వీసులు అయితే చేస్తుంది. ప్రయాణం మరియు యుటిలిటీస్ ప్రపంచవ్యాప్తంగా సమూహం యొక్క 44,000+ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా 16 దేశాల్లోని 60 డెలివరీ కేంద్రాల్లో సేవలు అందిస్తున్నారు. దీంట్లో అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా దీంట్లో పనిచేసిన వారు ఎంతమంది అంటే 44,000 కంటే ఎక్కువ ఉన్నారనమాట ప్రపంచవ్యాప్తంగా. అలాగే 60 డెలివరీలు కేంద్రాలు అనేవి నిర్వహించడం జరిగింది. సో కేవలం 16 దేశాల్లో మాత్రమే. ఒక సంస్థగా మా లక్ష్యము, మా విలువలు సర్కిల్ ద్వారా మార్గనిర్దేశం చేయబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. క్లయింట్ మొదటి సమగ్రత, గౌరవం, సహకారం, అభ్యాసం, శ్రేష్టత అనేది ఈ యొక్క కంపెనీకి చాలా ముఖ్యమనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, అసోసియేట్, సీనియర్ అసిస్టెంట్ కార్యకలాపాలు అనేసి ఇవ్వడం జరిగింది. పైన బ్లాక్ బోర్డులో బ్లాక్ 10, అలాగే DLF IT పార్కు, అలాగే 10వ అంతస్తు అనేసి ఇవ్వడం జరిగింది. సో 1/124 శివాజీ గార్డెన్స్, మూన్లైట్ స్టాప్ అనేసి ఇవ్వడం జరిగింది. రాంపురం నందం బాంకం పోస్టు, చెన్నై TNలో పూర్తి సమయం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే చెన్నై, తమిళనాడులో ఉందన్నమాట. ఉద్యోగ వివరణ వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, అభ్యర్థును PO అంటే మాన్యువల్గా ప్రొఫెషనల్ ఆఫీసర్గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మార్చడంగా ఉంటుందన్నమాట. 2 మార్గాల కింద ఉంటుంది, లేదా 3 మార్గాల కింద సరిపోలుగా చూసి మీతో ఇంకైతే జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
విక్రేత సెటప్ అనేది ఉంటుంది. అలాగే ఇప్పటికే ఉన్న విక్రేతలను సవరించడం, చెల్లింపు అనేది కూడా ఉంటుందన్నమాట. షెడ్యూల్ మరియు పర్యవేక్షణ అనేది మీరే చూసుకోవాలి. అలాగే ఏపీ క్లోజ్, అలాగే షెడ్యూల్ కార్యన అనేది కూడా మీరు షెడ్యూల్ చేసే విధంగా ఉండాలి. హెల్ప్ డెస్క్ కింద మీరు పనిచేయవలసి ఉంటుంది. టీఎండిఈ ఆడిటీలు కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలన్నమాట ఎప్పటికప్పుడు. అలాగే ప్రాసెస్ ఎక్సలేషన్ ద్వారా నిర్వహించబడిన సమర్థవంతమైన ప్రశ్న నిర్వహణ మరియు రెగ్యులేషన్, ఏవైతే ప్రశ్నలు ఉంటాయో వాటికి ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. అలాగే ప్రతిదీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓకేనా. మెటీరియాలిటీ ప్రాతిపదికగా నిర్వహించలేని సమస్యల కోసం ప్రాసెస్ సంబంధిత నివేదికలను సిద్ధం చేయండి. ఏవైతే మెటీరియల్ ఉంటాయో అవి ఒకవేళ నిర్వహించలేను అనే విధంగా ఉంటే మీ యొక్క హైయర్ టీం ఉంటుంది కదా, సో ఆ టీంకి మీరు డైరెక్ట్గా వాళ్ళకి మీ యొక్క ఇన్ఫర్మేషన్ను అందించాలన్నమాట. ఓకేనా. సో అది కూడా మీరే చేయవలసి ఉంటుంది. అలాగే టాస్క్ల ప్రాధాన్యత ఉంటుందన్నమాట. సో ఉదాహరణ ఎస్కలేటెడ్ క్యారీ హ్యాండ్లింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇంటర్ టీమ్ డిపెండెన్సీలు కలిగి ఉన్న ప్రశ్నలకు పరిష్కరించవచ్చు అనమాట. ఉదాహరణ ఇన్వాయిస్ స్థితి అనేది ఉంటుంది, చెల్లింపులు, ఇటువంటి మొదలైనవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్లో. అయితే ఇక్కడ డొమైన్ అనగానే మీకు మొత్తం అంతా కూడా మీరే చేయవలసిందల్లా వర్క్ అనేది ఉంటుంది. సో కస్టమర్కి ఏ విధంగా అయితే సహాయపడగలరో ఆ విధంగా అయితే మీరు ఇక్కడ వర్క్ అనేది చేయవలసి ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అయితే మీ యొక్క అర్హత వచ్చేసరికి ఇక్కడ చూడండి, బీకామ్, ఎంకామ్, బీబీఏ, ఎంబీఏ ఈ యొక్క కోర్సెస్ ఎవరైతే చేశారో అటువంటి వారు అందరూ కూడా ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో పూర్తిగా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదనపు సమాచారం వచ్చేసరికి ఓవరాల్ కమ్యూనికేషన్ మొదటి భాషగా ఇంగ్లీష్ అయితే రావాలి. కస్టమర్ల మరియు బృంద సభ్యుల అందరితో వృత్తిపరమైన మరియు నమ్మకంగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యం అనేది ఉండాలన్నమాట. అలాగే రాతపూర్వక కమ్యూనికేషన్ అనేది కూడా మీలో ఉండాలి. సకాలంలో స్పష్టమైన మరియు పూర్తి సూచనలు అనేవి మీకు తెలియాలి. ప్రతిస్పందనలతో ఈమెయిల్ ద్వారా కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్ అనేది ఉండాలన్నమాట. ఈమెయిల్ సమయపాలన మరియు అంచనాల కోసం డిపార్ట్మెంట్ ఫ్లెక్స్ టైం మరియు WFH విధానాన్ని కూడా చూడవచ్చు అనమాట. సంకల్పం కమ్యూనికేట్ మరియు డివిజనల్ బృందం సభ్యులతో సహకార పని సంబంధాలను నిర్మించడం అనేది చాలా అవసరం అన్నమాట మీకు. మరియు నిర్వహించడం కూడా చాలా మంచిదన్నమాట. MS వర్డ్, ఎక్సెల్ మరియు అవుట్లుక్లో మీకు మంచి ప్రావీణ్యం ఉంటే దీనికి ఎలిజిబిలిటీ అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను ఇక్కడ తెలపడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నాకు ఆసక్తి ఉంది అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఈజీ అప్లై అనేసి ఉంది. సో అప్లై విత్ లింక్డ్ఇన్ కానీ ఇండీడ్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేసి, లేదనుకుంటే ఇక్కడ చూడండి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కదా, సో ఇక్కడైతే మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్, కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ అనేది మీ యొక్క ప్లేస్ ఎంచుకోండి. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ రాయండి. ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. అలాగే ఎడ్యుకేషన్ కూడా మీ యొక్క బీకామ్ కాబట్టి బీకామ్ అయితే బీకామ్, ఎంకామ్ అయితే ఎంకామ్, బీబీఏ అయితే బీబీఏ, MBA అయితే MBA. సో ఇవి ఏవైతే చదివి ఉంటారో అది యాడ్ చేయాలి. వన్ ఆఫ్ ద యాప్ అనమాట. లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లేకపోతే ఏదైనా మీకు సొంతంగా వెబ్సైట్ ఉంటే వాటి యొక్క URL లింక్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట. లాస్ట్లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది డాక్యుమెంట్లో కావచ్చు, PDFలో కావచ్చు ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే మెసేజ్ టు హైరింగ్ మేనేజర్. సో మీరు ఏదైతే మీ యొక్క అభిప్రాయం రాయాలన్నమాట, ఇక్కడ రాసాక మీరు డైరెక్ట్గా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సబ్మిట్ అనే ఆప్షన్ పైన ఉంటుంది. సో ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు సబ్మిట్ అనేది అవుతుంది అప్లికేషన్. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నేనైతే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. ఇప్పటివరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.